ఆర్గనైజర్స్కి, స్టాఫ్కి, సీనియర్స్కి, ఆర్గనైజేషన్ లీడర్స్కి, ఓబీసీస్కి అందరికీ ఇక్కడ మరొకసారి జేబీ చేస్తూ అన్న కోసం చెప్పాలంటే చాలా ఉంది. దాన్ని మళ్ళీ ఆర్టీఆర్ రాయాల్సి వస్తుంది. ఆయన మన దాదాపు నాకు తెలిసి 7,000 ఎంప్లాయీ స్టాఫ్ నుంచి ఈరోజు 2,600 దాకా స్టాఫ్ తగ్గిపోయారు. ప్రతి ఒక్కరికి మద్దతు తీసుకురాని వ్యక్తి. అంటే ఆయన అందరితో వచ్చిపోతుండే ఈవెన్ ఆఫీసర్స్ కూడా ఈరోజు మద్దతు తీసుకురాజు ఎవరంటే తెలుసు. ఎందుకంటే ఆయన ఏదో లీడర్ కాదు, పెద్ద ఏదైనా కాదు. ఆయన ఒక పబ్లిక్లో తిరిగే వ్యక్తి. పబ్లిక్ అందరికీ కూడా సమానత్వం రావాలన్న ఒక పట్టుదలతో తిరిగే వ్యక్తి. ఈవెన్ ఆఫీసర్లో క్వశ్చన్ చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఎవరంటే మద్దతు తీసుకురాని స్పీకర్ గారు కూడా ఆయన పర్టికులర్గా పిలిచి మన డిప్యూటీ గారు కూడా చాలా మాట్లాడ జరిగిన సందర్భాలు జరిగినాయి. అన్న నేను ఈరోజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అసోసియేషన్ రావడానికి ఈరోజు ప్రెసిడెంట్ పదవి కూర్చోడానికి కూడా అలానే కారణం చెప్పాలంటే, ఎందుకంటే అతను ఒక యూత్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా కలిసినప్పుడు చాలా మంది అడుగుతున్నాము ఇలా ఉన్నావు, రేపు ఫ్యూచర్ ఏముంది, ఎట్లా చేస్తున్నావు అట్లా. కానీ అన్న మాట్లాడదు మాత్రము అక్కడ అడిగేది పిల్లలు ఎట్లా ఉన్నావు, రేపు ఆర్గనైజేషన్ ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ వాట్ ఇస్ ద స్టెప్, నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్కి రేపు వచ్చి మన ఎస్ఎస్ ఎంప్లాయీస్ ఏం చేయాలనుకుంటున్నాం. అంటే ఆయన ప్రతిసారి నన్ను ఎడ్యుకేట్ చేసాడు, కానీ వేరే అనవసరం విషయాలు మాట్లాడడం. చాలా ప్రిన్సిపల్గా గల వ్యక్తి. ఓకే ఆయన అంటే చాలా మటుకు ఆయన మీద ఏదో అబండాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ సినిమా చూసినప్పుడు చాలా మటుకు మనకు 10 నిమిషాల కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది, మిగతా మనకు వేస్తే. కానీ మనం 10 నిమిషాల కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. మిగతా వేసి పక్కన పెట్టారు. అందరి దగ్గర ఉన్న ఒక చిన్న నాలెడ్జ్ అని తీసుకున్నాను ఈరోజు. బాబాసాహెబ్ని మనం ఇళ్ళ ముందు అంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని మన అసోసియేషన్ ఇళ్ళ ముందు నడిపేయాలా, మన ఇంట్రెస్ట్ ఎట్లా ఫేవర్ చేయాలని ఆలోచన ఆయన చాలా నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలా. అంటే సాఫ్ట్వేర్గా పనిచేసినా కానీ ఇంకా వెరీ బ్యూటిఫుల్ పర్సన్. ఆయన మేనర్ పర్సన్. ఇంకొకటి మాట్లాడాడు, మాట అనిపించుకోవడం. అది ఇంకా ఎంతమంది ఆయన మాట్లాడతారు. అది మన వ్యక్తిగతం. చాలా మంది మన ఆర్గనైజేషన్లో కమ్యూనిటీలో చాలా లాంగ్ పీరియడ్ పనిచేశాడు. తర్వాత ఎస్ఎస్సీ కూడా పనిచేశాడు. కానీ నాకు ఎప్పుడు కూడా ఆయన ఆర్గనైజేషన్ పర్సన్లా కనబడలేదు. ఆయన ఒక పర్సన్ అంటే ఒక టీచరే కనబడుతున్నారు. ఎప్పుడు కనబడ్డా నాన్న ఇది నాన్న ఇది నాన్న అని చెప్తారు. సో ఇలాంటి వ్యక్తులు రేపు మైండ్ మనం చెప్పేవారు. అలాంటి ఈరోజు అన్న రిటైర్గా వెళ్ళిపోతున్నాడు. నో డౌట్ ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయనని మళ్ళీ ఆర్గనైజేషన్ మళ్ళీ పిలిపించి ఒక అడ్వైజర్గా మళ్ళీ మేము, ఎందుకంటే అలాంటి యూత్కి ఇలాంటి బిజినెస్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది తీసుకెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ అని ఇంపార్టెంట్. అసోసియేషన్కి ఖచ్చితంగా మీ సేవలు మళ్ళీ విధానంగా వచ్చి మాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం మన సభాముఖంగా. మరొకటి ఈ అన్న కోసం చాలా చెప్పాను, కానీ ఎక్కువ టైం చెప్తున్నాను. ఒక విషయం చెప్తాను. గుండెల మీద బాబాసాహెబ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కలిసే దేవి మాట్లాడు. అన్నది అడిగిన ప్రథమ క్వశ్చన్ ఏంటంటే, మరి బాబాసాహెబ్ ఎందుకు దూరం ఉంటాడో పొట్టెత్తులు పెడతావా అన్నది. మిగతా ఏదైనా అసలు పొట్టెత్తులు పెడతావానా దేవి పంట కదా అంటే, సో నేను ప్రపంచాన్ని ప్రశ్నిస్తాను నేను, కానీ నేను భార్యను ప్రశ్నించాను. నా భార్యకి ఇష్టము తల్లి అవి పెట్టుమని చెప్తే పెట్టుకుని వచ్చేసినాయి. కానీ ప్రశ్నించే విషయం మాత్రం నేను మాత్రం ఏం చేయను. అంత రెస్పెక్ట్ అంత ఇస్తాను. దేవి వైఫ్కి అంత గౌరవం ఇస్తాడు. దేవి మన ప్రపంచం చెప్తాడు, కానీ ఇంటి వరకు వాళ్ళకి అమ్మ మాట కాదట. అంత ఇది ఉంటారు అనమాట. ఒక బాండింగ్ అనేది మనకు కనబడుతుంది అక్కడ. ఈ బయట ప్రిన్సిపల్స్ ఎత్తున్నా మన భార్య ఏం ఇస్తామో దానికి కట్టుబడి ఆయన బానిస పడుతున్నా. ఇలాంటి రిలేషన్, ఇలాంటి కైండ్ హార్టెడ్ పర్సన్స్ అనేది తక్కువ దొరుకుతారు. అలాంటి మన మధ్యలో సుశ్రాజ్ అన్న మన మధ్యలో ఉండి మనతో పనిచేసి ఈరోజు రిటైర్ అయింది కాబట్టి మన మళ్ళీ ఈ యొక్క శేష జీవితం ఇంటికే కాకుండా ఇంకా బయటకు వచ్చేసి అన్న లాజ వచ్చినాడు. ఇప్పుడు చాలా ప్రజాసేవ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మన ఉద్దంగం గారికి థ్యాంక్స్ చెప్తూ దేవి ముఖ్యంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి మిషనరీ గురించి చెప్పారు. అంతకంటే ఎక్కువ ఈమె ఆయన అవి చేసినట్టు ప్రధానంగా ఈమె. ఒకటి రెండో విషయం ఏంటిదంటే, ఇప్పటిదాకా ఎంపీఎఫ్ ఎలక్షన్ కావడానికి ప్రధాన కారణం కూర్చున్నారు. ఆయన ఒక కోరిక మిగిలిపోయింది. దాదాపు 40 సంవత్సరాలు ఆయనకి ఇక్కడికి వర్షం వచ్చి ఆయనకి ఇక్కడ బ్రాంచ్ సెక్రటరీ కావాలన్న కోరిక ఉంటుంది. ఏదైనా యూనియన్ కానీ ఎస్ఎస్సీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కానీ కావాలనే కోరిక మొట్టమొదటి నుంచి చాలా పట్టుదలగా ఉంటారు.
ఆ కోరిక మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు బయట అవుతాడని ఆశిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏదైతే డిసెంబర్ 9 ప్రకటన వెలువడిందో ఆ రోజు ఆయన ఆనందం చూడాలి. ఆ 12 గంటలకి నాకే ఫోన్ చేశాడు. నిజంగా ఒక గంటన్నర మాట్లాడిన ఫోన్ల అంత సంతోషం ఎప్పుడు చూడలే ఆయన. ఇప్పటిదాకా రికమెండ్ అయిన తర్వాత కూడా చూస్తుండొచ్చు, కానీ ఇప్పటిదాకా సర్వీస్ అయితే చూడలేదు. ఆయన భాగస్వామ్యం కూడా అంత ఉంది. అంత ధైర్యంగా క్రియాశీలకంగా ఏఎస్సీ తరఫులోకి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పాత్ర చాలా చెప్పుకోదగినటువంటి. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు మా ముందర